హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లిటిల్ బిట్ ఆఫ్ కోల్డ్, ఆల్రెడీ ఉన్న కోల్డ్ తగ్గుతూ ఉంది. కొత్తగా మళ్ళీ రన్నింగ్ నోస్ స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా నేను లేత చలి గాలిలో అని పాడుకునే పర్సన్ అయితే కాదు. ఐఎమ్ నాట్ కోల్డ్ లవింగ్ పర్సన్ అట్ ఆల్. ఎందుకంటే నాకు ఈ క్లైమేట్కి ఇలా ఇష్యూస్ అన్నీ, హెల్త్ ఇష్యూస్ అన్నీ అటాక్ చేస్తాయన్నమాట. యా నేనైతే నా 42 డేస్ ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇవాళ నా 43rd డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? ఇంకా అట్లీస్ట్ నా 43rd డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియో చూసైనా సరే కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి మోటివేషన్ తెచ్చుకొని మీ ఫిజికల్ ఫిట్నెస్ పైన కొద్దిగా ఫోకస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. డైలీ నేను నా వీడియోస్లో గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను కదా. సో ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్, కృతజ్ఞతా భావం కింద నేను డైలీ మన ఫ్యామిలీకి ఎంతమంది యాడ్ అయ్యారు, ఎవరెవరు ఏమైనా పాజిటివ్ వర్డ్స్, పాజిటివిటీని స్ప్రెడ్ చేశారు, ఎవరైనా నా ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేశారు, హెల్త్ పట్ల వారి కాన్షియస్నెస్ని తెలిపారు అన్న విషయాలు డిస్కస్ చేస్తాను ఈ గ్రాటిట్యూడ్ అనే టాపిక్ పైన. యా, ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్, as of yesterday, I announced that our family is having 249 subscribers. ఆ ఒక్కరు వస్తే బాగుండు కదా, 1/4 of 1000 మెంబర్స్ అయ్యేవారు అని నేను నిన్న అనుకున్నాను. బట్ యా, అంత నిరుత్సాహం ఏమీ లేదు. బట్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్లీ అనౌన్సింగ్ దట్ అవర్ ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ 257 మెంబర్స్. ఎవరైతే 8 మెంబర్స్ కొత్తగా యాడ్ అయ్యారో మీరందరికీ పేరు పేరున నా హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ అండి. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇంకా అనదర్ గ్రాటిట్యూడ్ నోట్, నేను ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతాను. కృతజ్ఞతా భావం మనం ఎందుకు తెలపాలి అని అంటే, మన బ్రెయిన్కి పాజిటివ్ సిగ్నల్స్ వెళ్తాయన్నమాట. ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ హ్యాపీ హార్మోన్. సో ఆ హ్యాపీ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది మన బ్రెయిన్. సో అందుకోసము మనము ఎవరైనా సరే మనకి మాట సాయం కానీ, డబ్బు సాయం కానీ, ఎలాంటి సాయం చేసినా సరే మనం వారిని గుర్తుంచుకొని అప్పుడప్పుడు మనము నెమరు వేసుకుంటూ ఉండాలన్నమాట. యా, నిన్నటి రోజు నా బెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, నా బీటెక్ ఫ్రెండ్ అయినటువంటి శశికళ తన పేరు, తను కాల్ చేస్తున్నారు. తను మన వీడియోస్ పట్ల చాలా పాజిటివిటీ ఎక్స్ప్రెస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫేసింగ్ ద కెమెరా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ థింగ్ అని అనిపించింది అని చెప్పారు. ఇంకా క్వశ్చన్ టు ద ఆన్సర్ ఫార్మాట్లో అసలు వారు ఏమనుకుంటున్నారు అన్న దానికి ముందే నువ్వు అనలైజ్ చేసుకుని చెప్పే విధానం చాలా బాగా నచ్చిందని చెప్పారు. అందరూ చెప్పడం వేరు, మనకి కొద్దిగా బెస్ట్ అండ్ క్లోజ్ అని అనుకున్న వారు ద వే దే డిస్క్రైబ్ అండ్ దే గివ్ ద ఫీడ్బ్యాక్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అండ్ డిఫరెంట్ అని అనిపించింది నాకు. శశి, థ్యాంక్ యూ సో మచ్. ఐ ప్రే గాడ్ టు గివ్ యూ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. యా, దట్ ఈజ్ వన్ గ్రాటిట్యూడ్ నోట్. ఇంకొకటి ఏంటంటే, అభి అట్ ఏలూరు గారు నిన్న నాకు ఒక కామెంట్ చేశారు. మీ వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి, మీరు డాక్టర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిన్న నేను నా బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు బెల్లీ దగ్గర చాలా నొప్పి వచ్చింది అని చెప్పారనమాట. మీ ఫిట్నెస్కి, మీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్కి రియలీ హ్యాట్స్ ఆఫ్ అన్నట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు. అగైన్ నాకు ఇప్పుడు ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుందనమాట. అదేంటనంటే, రుణానుబంధ రూపేణ పతి పత్ని సుతాలయాం అని అంటారు. దీనికి అర్థం ఏంటంటే, మనకు పూర్వజన్మలో ఏమైనా రుణం పెండింగ్ అనేది ఉండిపోతే, మిగిలిపోయి ఉంటే, ఆ రుణానుబంధ రూపేణ, ఆ రుణానుసారంగా ఆ రుణం తీర్చుకోవడానికి అన్నట్లు మనకు ఈ జన్మలో పతి పత్ని అంటే హస్బెండ్ వైఫ్, భర్త భార్య, సుతాలయాం అంటే పిల్లలు కలుగుతారనమాట. సో ఆ రుణానుబంధ రూపేణ పతి పత్ని సుతాలయాం అని అన్నప్పుడు మనము ఓన్లీ ఈ పతి పత్ని సుతాలయంకి మాత్రమే అప్లికబుల్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే
ఆ రుణానుబంధ రూపం అనేది లేకపోతే ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు వీళ్ళు మన లైఫ్‌లోకి రారనమాట. సో, ఆ రుణానుబంధ రూపం అనేది ఫ్రెండ్స్‌కి, శ్రేయోభిలాషులకి కూడా వర్తిస్తుందని నాకు పర్సనల్‌గా అనిపిస్తుంది. ఎందుకనంటే ఆహ్, అభి గారు నాకు ముందు ఎన్నడూ తెలీదు. ఆయన నా హెల్త్ అండ్ ఫిట్‌నెస్ రిలేటెడ్ వీడియోస్‌ని ఆహ్, రికగ్నైజ్ చేసి, నా ఎఫర్ట్స్‌ని గుర్తించి, ఆయన జస్ట్ చూసి అలా వదిలేయొచ్చు కూడా. బట్ హీ స్ప్రెడ్ హిస్ పాజిటివిటీ త్రూ హిస్ వర్డ్స్ అనమాట. సో, అలా అందరూ మంచి చేయాలి, మంచిని ఎంకరేజ్ చేయాలి. సో, దట్స్ హౌ వి డ్రైవ్ టువర్డ్స్ ద హెల్తీ సొసైటీ. ఇదొకటి నేను డిస్కస్ చేయాలనుకున్నాను. ఇంకా నొప్పొస్తుంది అని చెప్పారనమాట అభి గారు. బెల్లీ దగ్గర బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ ఎక్సర్‌సైజెస్ చేసేటప్పుడు. నాకు అది ఒక్క రోజుతో రాలేదు ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది. నొప్పి స్టార్టింగ్‌లో డే 1 చేసేటప్పుడు నాకు కూడా ఉంటుంది. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది జనరేట్ అవుతుందనమాట. బిల్డప్ అవుతుంది మన బాడీకి. సో, ఇవాళ నొప్పి అని చెప్పి మనం వదిలేస్తే, రేపటి రోజున ఏవైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏవైనా సర్జరీస్ వచ్చినప్పుడు ఎంత పెయిన్ బేర్ చేయాల్సుంటుంది. అనస్థీషియా తీసుకోవాలి. మైనర్ సర్జరీకైనా సరే. అంటే కొన్ని లేజర్ సర్జరీస్‌కైతే ఓకే. ఫైన్. అనస్థీషియా అవసరం పడట్లేదు. బట్ సర్జికల్ ప్రొసీజర్ మాత్రము చాలా వరకు ఈ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నిటికి అనస్థీషియా అనేది అవసరం పడుతుంది. సో, అనస్థీషియా తీసుకోవాలి సర్జరీ చేయించుకునేటప్పుడు. తర్వాత ఆఫ్టర్ డిశ్చార్జ్ కానీ, ఒకరి మీద కంప్లీట్ డిపెండ్ అవ్వాల్సొస్తుంది. ఇదంతా పెయిన్ కాదా? ఒక్కసారి ఈ పెయిన్‌ని గుర్తు చేసుకుంటే, ఈ ఎక్సర్‌సైజెస్ చేసేటప్పుడు వచ్చే పెయిన్ కానీ, స్వెట్ కానీ దట్ ఈస్ నథింగ్ అని అనిపిస్తుంది. సో, ప్లీజ్ ఎక్సర్‌సైజెస్ నొప్పొస్తుంది, బాడీ పెయిన్స్ వచ్చాయి, బాడీ క్రాంప్స్ వచ్చాయని చెప్పి వదిలేయొద్దండి. లిజన్ టు యువర్ బాడీ. మన బాడీ చెప్పేది మనం వినాలనమాట. మన బాడీ ఇంక చాలురా బాబు అన్నప్పుడు స్టాప్ చేయండి. పర్లేదు. ఫస్ట్ డేనే మొత్తం చేసేయాలి, మొత్తం ఫ్లెక్సిబిలిటీ అంతా రావాలి, పర్ఫెక్షన్ రావాలి అనంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో, అలా అంతా చేయొద్దండి. లిజన్ టు యువర్ బాడీ. మీ బాడీ చెప్పేదాన్ని వినండి. మీ బాడీ ఎంతవరకు కోఆపరేట్ చేస్తే అంతవరకు చేసుకోండి. యాహ్! దట్ ఈస్ అబౌట్ పెయిన్. నో పెయిన్, నో గెయిన్. పెయిన్ లేకపోతే మనకేమైనా గెయిన్ ఉంటుందా? మనకేదైనా లాభం వస్తుందా? రాదు. పెయిన్ ఉంటేనే మనకి లాభం అనేది వస్తుందనమాట. ఇంకా ఈ గ్రాటిట్యూడ్ నోట్‌కి నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మనం ఎవరికైనా మంచి చేస్తే ఆ మంచి మనకి తిరిగి వస్తుందా అని అంటే, నాకెందుకో తిరిగి వస్తుందని అని అనిపిస్తుంది. ఎందుకనంటారా? ఇప్పుడు మా మదర్ ఆవిడ ఎంత మంచి చేశారో, ఆవిడ ఎవరైనా ఇంటికొస్తే ఆకలి కడుపుతో రిటర్న్ ఎప్పుడు పంపించంగా నేనైతే చూడలేదు. ఆహ్, ఆ మంచి అన్నది మేబీ ఆవిడకి ఇంత సర్జరీస్, కీమోస్ ఇవన్నీ తట్టుకోగలిగిన శక్తిని ఇచ్చాయేమో అని అనిపిస్తుంది నాకి. సో, మనం మంచి చేస్తే తెలిసి కానీ, తెలియక గానీ, తెలిసో, తెలియకో ఏదో ఒక రూపేణ మనం మంచి చేసిన ఆ వ్యక్తులే కాకపోవచ్చు. ఏదో ఒక రూపేణ భగవంతుడు ఆ మంచిని మనకి తిరిగి ఇస్తాడనమాట. సో, మనకి, మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్స్‌కి మనము ఈరోజు చేసేటువంటి మంచి కార్యక్రమాలన్నవి ఎంత లేదన్నా అవి తోడ్పడతాయి. సో, మనము ఏదైనా పని చేసేటప్పుడు మంచో, చెడో ఆలోచించుకొని ఒకటికి 10 సార్లు ఆలోచించుకొనైనా సరే, ఆ పనులన్నవి స్టార్ట్ చేయాలి. యాహ్! ఇదొకటి పాయింట్ యాడ్ చేయాలని అనుకున్నాను. ఇంకా నేను నిన్న కాదు మొన్న క్వాలిటీ ఫుడ్ ఓవర్ క్వాంటిటీ అన్న టాపిక్ మాట్లాడాను. క్వాలిటీ ఫుడ్ ఏంటి? క్వాంటిటీ అంటే ఏంటి అని అంటారా? క్వాలిటీ అంటే నాణ్యత అనమాట. మనము ఎంత నాణ్యమైన ఆహారం తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. క్వాంటిటీ అంటే మోతాదు. మనం ఎంత తింటున్నాము? ఒక ప్లేటా? 2 ప్లేట్లా? ఇప్పుడు బిర్యానీ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. బట్ ఎంత క్వాంటిటీ తింటున్నాము? ఎంత క్వాలిటేటివ్ తింటున్నాము? మనం పెట్టుకునే ప్లేట్‌లోకి ఎన్ని కార్బ్స్ యాడ్ అవుతున్నాయి? ఎంత ప్రోటీన్ యాడ్ అయింది? ఎంత ఫైబర్ యాడ్ అయింది? ఎంత ప్రోబయోటిక్స్ యాడ్ అయ్యాయి? ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అది క్వాలిటీ అంటే. సో, నాకిక్కడ ఒక పద్యం గుర్తొస్తుంది. తెలుగు పద్యము. గరిటెడైన చాలు గంగి గోవు పాలు, కడివెడైననేమి కరము పాలు. అంటే ఒక్క గరిటెడైనా సరే మనకి
గోమాత, శ్రేష్టమైనటువంటి గోమాత, కోట్లాది దేవతలు నిలువైనటువంటి గోమాత పాలు ఒక్క గరిటెడైనా చాలనమాట. అది కరము అంటే గాడిద పాలు, ఒక్క కడివెడైనా సరే మనకవి ఎందుకు ఉపయోగపడవు. ఇదొక పద్యం అనమాట. సో, ఆ పద్య సారాంశంగా క్వాలిటీ ఫుడ్ ఎంత తీసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ గురించి ఇది. నేను ఇంకా నేను డైలీ నా వీడియోస్‌లో హ్యాపీ హార్మోన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాను. మనం హ్యాపీ హార్మోన్స్ మీద ఎందుకు వర్క్ చేసుకోవాలి, పాజిటివ్ దిశగా ఎందుకు ఉండాలి, నెగటివిటీకి దూరంగా, స్ట్రెస్ హార్మోన్స్‌కి దూరంగా ఎందుకు ఉండాలి అన్నది నేను డైలీ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇవాళ నేను ఒక ఎగ్జాంపుల్‌తో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. నేను ఒక డాన్స్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ డాన్స్ వీడియోకి నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట. లైక్ ఇవన్నీ అవసరం లేదు అన్నదొకటి, ఇంకా బ్యాడ్ అన్న కామెంట్ ఒకటి వచ్చిందనమాట. ఇవన్నీ అవసరం లేదు అన్నదానికి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అవన్నీ ఎందుకు అవసరము అనే దానికి కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఇంకా బ్యాడ్ అన్నదానికి కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, ఈ మూడిటికి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. ఎందుకనంటే ఇప్పుడు డాన్స్ అవసరం లేదు అన్నదానికి చెప్తాను. నేను చిన్నప్పటి నుండి స్కూల్ ఫంక్షన్స్‌లో కానీ, స్కూల్ యానివర్సరీస్ జరుపుతారు కదా! సో, యానివర్సరీ స్టేజ్ ఈవెంట్స్‌కి కానీ, కాలేజ్ యానివర్సరీస్‌కి కానీ, కాలేజ్ ఈవెంట్స్‌కి కానీ, ఎక్కడ నా ఫ్రెండ్స్ దగ్గర కానీ, నా రిలేటివ్స్ దగ్గర కానీ, నా క్లోజ్ సర్కిల్‌లో ఎప్పుడు, ఎక్కడ, ఏ సిచ్యుయేషన్‌లో నేను డాన్స్ చెయ్యలేదు. నాకు చిన్నప్పటి నుండి డాన్స్ చేయడం అంటే ఇష్టం ఉండేది. నాకు డాన్స్ రాదు, నేను డాన్స్ నేర్చుకోలేదు. నాకు డాన్స్ చేసేవారిని చూడడం ఇష్టము, నాకు డాన్స్ చేయడం ఇష్టము. ఆల్సో డాన్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. నా వీడియోస్ కంటెంట్ మొత్తం కూడా ఫిట్‌నెస్ రిలేటెడే ఉంటుంది. ఓన్లీ ఫిట్‌నెస్ రిలేటెడ్ అండ్ హెల్త్ రిలేటెడే ఉంటుంది. సో, డాన్స్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో, అందుకు నాకు ఇష్టం చేత నేను డాన్స్ చేసుకుంటాను. నాకు డాన్స్ రాదు, నేను ఎప్పుడు నేర్చుకోలేదు. బట్ ఇష్టం వల్ల మాత్రమే నేను చేస్తాను. సో, ఇవన్నీ అవసరం లేదు అన్నదానికి ఇది ఎక్స్‌ప్లనేషన్ అనమాట. నా ఫ్రెండ్స్‌కి, నా క్లోజ్ సర్కిల్ వారికి కూడా నేను డాన్స్ చేస్తానని తెలీదు. మేబీ ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ రియాక్షన్ ఆన్ దేర్ ఫేసెస్ నౌ. ఇప్పుడు నా డాన్స్ వీడియోస్ చూస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారన్నది కూడా నాకు తెలీదు. సో, ఎందుకు అవసరం లేదు అన్నదానికి ఎక్స్‌ప్లనేషన్ అది. ఎందుకు అవసరం అని అంటారా? ఎందుకు అవసరం అనంటే, ఇప్పుడు నేను బీటెక్ చదివాను. నేను 3 సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో సాఫ్ట్‌వేర్ టెస్టర్‌గా జాబ్ చేశాను. నాకు క్లయింట్స్ దగ్గర నెంబర్ ఆఫ్ అప్రిషియేషన్ మెయిల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్. నేను మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పటికీ 3 కంపెనీస్‌లో వర్క్ చేయగలిగాను. 3 కంపెనీస్‌లో కూడా ఐ హ్యావ్ వెరీ వెల్ అండ్ గుడ్ నేమ్ అనమాట. నేమ్ అండ్ ఫేమ్ ఐ హ్యావ్ ఎర్న్డ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఇంకా నేను ఐఎమ్ పర్స్యూయింగ్ మై హైయర్ ఎడ్యుకేషన్. ఐఎమ్ ప్లానింగ్ టు పర్స్యూ మై హైయర్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్. దిస్ ఈజ్ నాట్ మై ఫుల్ టైమ్ జాబ్. ఇది నా ఫుల్ టైమ్ జాబ్ అయితే కాదు. సో, ఎందుకు అవసరము అనంటే, చిన్నప్పటి నుండి ఉన్న ఇష్టాలని, హాబీస్‌ని మనము మన జీవన విధానంలో యాడ్ చేసుకోవడం వల్ల దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లవ్. ఆ సెల్ఫ్ లవ్ మనకేం చేస్తుందనంటే, డోపమైన్ అనే ఒక హ్యాపీ హార్మోన్‌ని క్రియేట్ చేస్తుంది. నేను పాజిటివిటీ దిశగా నేను జనాలకి హెల్త్ అండ్ వెల్‌నెస్, ఫిట్‌నెస్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ, నా హాబీకి కూడా నేను జీవం పోసుకుంటూ ఉన్నాను. హాబీ అంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిబిటింగ్ అవర్ హాబీ ఇన్ ఏ డీసెంట్ వే అండ్ వల్గారిటీ. మనము మనకిష్టమైనటువంటి హాబీని డీసెంట్ వేలో ఎగ్జిబిట్ చేయడానికి ఆడియన్స్‌కి, వల్గర్‌గా ఎగ్జిబిట్ చేయడానికి వాస్ట్ డిఫరెన్స్ ఉంది. నేను నా వీడియోస్‌లో ఎక్కడా ఇండీసెంట్‌గా స్కిన్ షో కానీ, వల్గర్‌గా కానీ నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు. సో, అవసరం లేదు అన్నదానికి ఎంత అవసరం ఉందన్నది నేను ఇప్పుడు చెప్తాను. సో,
నేను పాజిటివ్ దిశగా నా బాడీకి నేను హ్యాపీ హార్మోన్‌ని రిలీజ్ చేసుకోవడం కోసము, నాకిష్టమైనటువంటి హాబీస్ పైన నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను. నేను డాన్స్ ఒకటే చేయట్లేదు. నేను సింగింగ్ చేస్తున్నాను, హెల్త్ రిలేటెడ్ రెసిపీస్ పెడుతున్నాను, ఫిట్‌నెస్ అండ్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను, యోగా చేస్తున్నాను, ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాను, వార్మప్స్ చేస్తున్నాను, సూర్య నమస్కారాలు చేస్తున్నాను. మొత్తం అన్నీ చేస్తున్నాను. గ్రీన్ జ్యూసెస్, డీటాక్స్ డ్రింక్స్ తాగండి అని చెప్తున్నాను. అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాను. డాన్స్ ఒక్కటే చెయ్యట్లేదు నేనిక్కడ. సో, అవసరం లేదు అన్నదానికి ఎంత అవసరం ఉంది అన్న ఆన్సర్ ఇదనమాట. సో, ఇంకొకటేంటంటే, ఇంకొక కామెంట్ బ్యాడ్ అని పెట్టిన వారికి ఆహ్, ఇప్పుడు నా వీడియోస్ అన్నీ చూసి మీరు డాన్స్ వీడియో ఓపెన్ చేసి బ్యాడ్ కామెంట్ అని పెడితే ఓకే. నా వీడియోస్ ఏవి చూడకుండా అసలు నా కంటెంట్ ఏంటి? నేను ఏం వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనేది మీకు తెలియకుండా, మీరు అవన్నీ చూడకుండా నేను ఎంత పాజిటివిటీ, ఎంత సొసైటీకి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నది సోషల్ మీడియాలో పెడుతున్నాను. హౌ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ మా మదర్ ఎక్స్‌పీరియన్సెస్, లైఫ్ ఎక్స్‌పీరియన్స్, సర్వైవింగ్ జర్నీ ఎలా జరిగింది మాకు అన్నది పోస్ట్ చేశాను. సో, ఇవన్నీ వదిలేసి, ఇవన్నీ పక్కన పెట్టి ఒక డాన్స్ వీడియో దగ్గరకొచ్చేసి బ్యాడ్ అని కామెంట్ పెట్టడము ఐ డోంట్ థింక్ ఇట్స్ యాప్ట్. అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. సరే, ఆ మంచి మంచి వీడియోస్‌కి అన్నిటి దగ్గరికి వెళ్ళి గుడ్, 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 గుడ్ అని ఎందుకు మీరు పెట్టట్లేదు? ఈ వీడియోకి బ్యాడ్ అని పెట్టారు కదా! దట్ ఈస్ ఫైన్. ఐ యామ్ అబ్సల్యూట్‌లీ ఓకే విత్ దిస్. మంచి మంచి వీడియోస్ దగ్గరికెళ్ళి ప్రతి ఒక్క వీడియోకి గుడ్, గుడ్, గుడ్ అని పెట్టాలి కదా! గుడ్, ఎక్సలెంట్, సూపర్బ్ అని పెట్టాలి కదా! అలా పెట్టరు. ఈ నెగటివిటీ స్ప్రెడ్ చేయడం అన్నది చాలా ఈజీ అనమాట. జస్ట్ బ్యాడ్ అని రాసేస్తే అయిపోయింది. హౌ మచ్ దట్ పర్సన్ సఫర్ త్రూ ఇట్ అన్నది ఎవ్వరికీ తెలీదు. నేను ఆ కామెంట్స్ విషయంలో నేనేదో సఫర్ అవుతున్నాను, నేను బాధపడుతున్నానని కాదు. బికాజ్ దట్స్ నథింగ్ టు మీ యాక్చువల్లీ, టు బి వెరీ ఫ్రాంక్లీ సేయింగ్. ఎందుకంటే డాన్స్ నేను ఎప్పుడు ఎలాంటి సందర్భంలో నేను ఎక్కడ చేయలేదు. ఇక్కడ ఎందుకు చేస్తున్నాను అనంటే, కొంతమందికి ఎక్సర్సైజ్ చేయడం అన్నది బద్ధకంగా అనిపిస్తుందనమాట. బట్ ఎక్సర్సైజ్ అన్నది మస్ట్ అండ్ షుడ్ ఇన్ అవర్ బాడీ. మన డైలీ లైఫ్ స్టైల్‌లో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక పాట పెట్టుకొని ఎవరైనా డాన్స్ చేసే మనిషిని చూస్తే అట్‌లీస్ట్ మనం కూడా మన బాడీని కదిలిస్తామేమో అన్న పాజిటివ్ ఇంటెన్షన్‌తోనే నేను పెట్టాను. దేర్ ఈస్ నో నెగెటివ్ ఇంటెన్షన్ టువర్డ్స్ మై డాన్స్. ఇంకా అదొక హాబీ లాగా కూడా నేను పెట్టాను. ఇంకా ఈ కామెంట్ చేసేవారు ఆహ్, నన్నేమి హర్ట్ చేయట్లేదు. నన్నేమి బాధ పెట్టట్లేదు. ఇన్ కేస్ మేబీ ఒక 5, 10 ఇయర్స్ బ్యాక్ ఈ కామెంట్స్ నేను నా వీడియోస్‌కి వచ్చుంటే గంట సేపు ఏడ్చేదాన్ని. నేను నిజంగా చెప్తున్నాను. బికాజ్ ఐ యామ్ వెరీ సెన్సిటివ్. నేను చాలా సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. గంట సేపు లిటరల్లీ ఏడ్చేదాన్ననమాట. బట్ ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రాడ్యువల్‌గా పెరిగే కొద్దీ, మనకి ఏజ్ పెరిగే కొద్దీ, టైం పాస్ ఆన్ అయ్యే కొద్దీ మన లైఫ్‌లో మన ప్రియారిటీస్ అన్నవి మనకి అర్థమవుతాయన్నమాట. మనకి ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు అండదండగా ఉంటారో, మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేనున్నాను అని సాటి మనిషిగా నిలబడతారో, అలాంటి వారు మన లైఫ్‌లో ప్రియారిటైజ్ అయిపోతారు. అలాంటి వారు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ కానీ, అలాంటి వారిచ్చే కామెంట్స్‌ని కానీ మనం తీసుకుంటాము. ఇలా ఐ డోంట్ నో, ఏమంటారు, దారిని పోయే దానయ్య, దారిని పోయే దానమ్మలు ఇచ్చే కామెంట్స్ అన్నీ అందరూ తీసుకుంటారో లేదో నాకు తెలీదు కానీ, నేను వారికి చెప్పాలనుకుంటున్నది ఒక్కటే. మీరు ఆ కామెంట్స్ పెట్టడం వల్ల నాకేం ప్రాబ్లం లేదు. బట్ నేను మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ మనకి మన భారత రాజ్యాంగము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న రైట్ ప్రతి ఒక్కరికి ఇచ్చింది. సో, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చేతనే మీరు ఆ కామెంట్స్ పెట్టారు. దట్ ఈస్ ఓకే. బట్ మీ వాల్యుబుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని, మీ వాల్యుబుల్ ప్రీషియస్ రైట్ టు టాక్, రైట్ టు ఎక్స్‌ప్రెస్ యువర్ ఫీలింగ్స్‌ని ఎందుకు మీరు చైల్డ్ అబ్యూస్ గురించి మాట్లాడట్లేదు? ఎందుకు చైల్డ్ రేప్స్ గురించి మాట్లాడట్లేదు? ఎందుకు చాలా రకాల విమెన్ అణచివేతకు గురైతున్నటువంటి సమస్యల గురించి మీరు మాట్లాడట్లేదు? హెల్త్ రిలేటెడ్, ఫిట్‌నెస్ రిలేటెడ్, కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి అని చెప్పేటువంటి నా వీడియో దగ్గరకొచ్చి ఎందుకు కామెంట్ పెడుతున్నారు? జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. నేను ఏదో అనాలి అని చెప్పి నేను అనట్లేదు. ఐ డోంట్ హ్యావ్ దట్ నెగెటివ్ ఇంటెన్షన్. బికాజ్ నేను నా వీడియోస్‌లోనే నేను పాజిటివిటీ స్ప్రెడ్ చేసేదాన్ని. నెగటివిటీలోకి నేను ఎట్టి పరిస్థితిలో నేను వెళ్ళను.
మీరు ఆ కామెంట్స్ పెడితే నేను మీకు అక్కడే స్ట్రాంగ్‌గా కామెంట్ రిప్లై ఇవ్వగలను. బట్ నేను అలా ఇవ్వను. నాకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే మేబీ ఇట్ హాస్ టు రీచ్ టు వైడర్ ఆడియన్స్ అనమాట. ఇంకొకరి వీడియోకి కామెంట్ పెట్టాలంటే ఆలోచించి పెడతారన్న పాజిటివ్ ఉద్దేశంతో. యాహ్! మన రైట్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని మనము మంచి కోసం వాడదాము. ఇలా ర్యాండమ్‌గా ఎవరో ఒకరి వీడియో దగ్గరికెళ్ళి ఇలా నెగెటివ్ కామెంట్స్ పెట్టడం దానికోసం వద్దు. మంచి దిశగా వెళ్దాము. మన భావి భారత పౌరులకి మనము మంచి సమాజాన్ని నిర్మిద్దాము. సో దిస్ ఈజ్ ఆల్ I wanted to say for today on that స్ప్రెడింగ్ ఆఫ్ పాజిటివిటీ అనమాట. సో ఈ వీడియోస్ కింద కామెంట్ చేసేవారు మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చూడాలి కదా, అవన్నీ ఎందుకు చూడరు? డీటాక్స్ డ్రింక్ అంటే ఆ డీటాక్స్ డ్రింక్ చూడరు. ఓన్లీ డాన్సా, ఓకే డాన్స్ వేసిందా, ఓకే ఫైన్ పెట్టామా, డన్. ఏమొస్తుంది సైకలాజికల్ హ్యాపీనెస్? ఐ డోంట్ నో, మేబీ వారికే తెలియాలి. యా, ఇట్స్ అప్ టు దెమ్. Yeah, that's all for today. I'm done for the day. Please, నా 43rd day of fitness challenge వీడియో కూడా కంటిన్యూస్గా వాచ్ చేయండి, స్కిప్ చేయొద్దండి. ఫిట్నెస్ రిలేటెడ్ రొటీన్ అన్నది మీ లైఫ్లో తప్పకుండా భాగంగా మార్చుకోండి. సర్వే జన సుఖినో భవంతు.